ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూసావు. మా ఇంటి పరువు ప్రతిష్టల్ని నాశనం చేయాలని చూసావు. హరి, వీణ్ణి మామూలుగా వదలకూడదు. నేను తప్పు చేశానని నేను ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ శిక్షించండి. ఇంకొక మాట నువ్వు మాట్లాడిన నేను ఒప్పుకోను. ఇప్పటికీ జీవితంలో చాలా కోల్పోయాను. కోపాన్ని కూడా చాలాసార్లు వృధా చేసుకున్నాను. ఆనందాన్ని పారేసుకున్నాను. బాధల్ని కష్టాల్ని మనసులోనే దాచిపెట్టుకున్నాను. ఇక నా కోపాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. ఇంకెప్పుడన్నా మా జీవితాల్లో నువ్వు కనిపించావని తెలిసినా నా కోపాన్ని రుచి చూడాల్సి వస్తుంది. వెళ్ళు. సార్, స్టిల్ ఐ లవ్ నందిని. ఏనాడైనా నందినికి ఒక తోడు కావాలి అనిపిస్తే, నందిని కోసం బ్రతికే మనిషి ఒకడు కావాలి అని మీకు అనిపిస్తే, నందిని కోసం చచ్చే మనిషి కావాలి అనిపిస్తే, అవసరం వస్తే నాకొక ఫోన్ చేయండి. నేనొస్తాను నందిని కోసం చావడానికి. ఏంట్రా, నందిని కోసం చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నావా? అది ఒక్క ఫోన్ చేస్తే వెళ్ళి చచ్చిపోతావా? అయిపోయింది 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 అయిపోయింది. అర్రే కాలేదురా. పారిపోయిందిరా. చందు, కాలుతుంది కదా, ఎక్కడో కాలుతుంది కదా. ఇదే మంట, ఇదే బాధ. నాది అనుకున్న జానకి నాకు కాకుండా పోయింది చూడు. అప్పుడు నువ్వు ఒక నవ్వు నవ్వేవే, ఆ నవ్వు ఇంకా నన్ను తగలబెడుతూనే ఉంది. ఆ మంటల్లోంచి వచ్చిందరా ఈ నవ్వు. ఇప్పుడు నిన్ను తగలబెడుతుంది. కానీ ఒక్కట్రా, నేనైతే అయిపోయిందనుకున్నాను. మనోడు హ్యాపీగా టార్గెట్ రీచ్ అయిపోయాడు. నందినిని పెళ్లి చేసుకుంటాడు. ఇక ఆ హరిశ్చంద్ర ప్రసాద్కి సోకాల్డ్ అల్లుడు నందినికి మొగుడైపోతాడు. ఆ రెండు కుటుంబాల ఆస్తులకి హక్కుదారుడు అయిపోతావు అనుకున్నాను. ఇక నీకు తిరుగులేదు అనుకున్నాను రా. కానీ ఇలా బోల్తా పడతావు అనుకోలేదు. అయినా ఒక్కట్లేరా, ఎవరికి ఏమివ్వాలో ఎంత ఇవ్వాలో కొలత కొలిచి మరీ ఇస్తాడా దేవుడు. అనుకో, మనకొచ్చింది ఇంతే, మనకు రాసింది ఇంతే అనుకోరా. ఏమంటావు? రై, నువ్వు రిలాక్స్ అయినంత ఈజీగా నేను రిలాక్స్ అవ్వనురా. వీళ్ళెవ్వరికీ తెలియని కొన్ని నిజాలు ఈ రుద్రాకి తెలుసు. జస్ట్ నోరు విప్పానంటే ఈ రెండు కుటుంబాల్లో మనిషన్నవాడు మిగలడు. రుద్ర అంటే ఎవరు? జోకర్ అనుకుంటున్నారా? కాలరుద్రుడు. నందినికి తెలీదు,
హరిశ్చంద్ర ప్రసాద్కి తెలీదు. ఆ ఇంట్లో కేవలం దేవి, ప్రవళిక ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇంకా తెలిసిన మనుషులున్నారా? వాళ్ళెవరో చెప్తే నీకు కూడా తెలిసిపోతుంది. కానీ నీకు కూడా తెలియకూడదు. నా ఒక్కడికే తెలియాలి. నా ఒక్కడికే. నాతో ఆడుకున్నారు కదూ, ఇక నేను మొదలు పెడతాను ఆట. నేను మొదలు పెట్టబోయే ఈ ఆటలో వాళ్ళు ఆడలేక అలసిపోయి గుండెలవిసిపోయి చచ్చిపోయేంత వరకు ఆడతాను. నాది అనుకున్నది నా కాళ్ల దగ్గరకు వచ్చేంత వరకు ఆడతా. ఏంట నిజం? అబ్బా చెప్తారు. చెప్పను. హరి, హరి, ఈ కన్నీళ్ళేంటి హరి? జానకి ఇంక లేదు అన్నప్పుడు నీ కళ్ళలో నీళ్లు చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఏంటి హరి? జానకిచ్చిన మాటే ఉంటే జానకి ఉన్నట్టే ప్రవళిక. కానీ ఇప్పుడు ఆ మాట కూడా లేదు కదా. నా దృష్టిలో మనుషులంటే కనిపించే ఆకారాలు మాత్రమే కాదు, బాధ్యతలు. ఆ బాధ్యతలు వాడు బతికున్నప్పుడు ఉండొచ్చు, వాళ్ళు చనిపోయాక కూడా ఆ బాధ్యతలు బతికే ఉండొచ్చు. ఆ మనిషికి సంబంధించిన బాధ్యతలు ఉన్నంత వరకు ఆ మనిషి బతుకున్నట్టే. నా జానికి నేను ఇచ్చిన మాటలో చిన్నాడు నా జానకిని చూసుకుంటున్నాను ప్రవళిక. నందిని జీవితం నిలబెడతానని, నందినిలోనే తను చూసుకుంటానని, నందినిలోనే తను చూసుకుంటున్నాను. కానీ నందిని జీవితాన్ని నిలబెట్టలేకపోయాను. జానికి బతుకున్నంత వరకే కాదు, తను పోయాక కూడా నేను తండ్రిగా ఓడిపోయాను. ఆ భగవంతుడు నా చేతుల్లో ఏమీ లేకుండా చేస్తున్నాడు. బాధ్యతలు కూడా లాగేసుకుంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు ప్రవళిక, అర్థం కావడం లేదు. హరి, మన చేతిలో ఉన్నంత వరకు మనం ప్రయత్నం చేశాం. మన చేతిలో లేనప్పుడు మనం ఏం చేయగలం? నందిని విజయ్నే తలుచుకుంటోంది. విజయే నా భర్త అంటోంది. ఇంకో పెళ్లి ఒప్పుకోవడం లేదు. దానికి మనమేం చేస్తాం? బలవంతంగా పెళ్లి చేయమని జానకి చెప్పిందా? లేదు కదా. కాకపోవచ్చు, కానీ అది పొత్తు పొత్తు రాసిన ఉత్తరం గుర్తుందిగా. అందులో ఒక్క అక్షరానికని న్యాయం చేయాలిగా. నేనిప్పుడు నందినిని తప్పు పట్టడం లేదు, అలా చేస్తే అది పాపం కూడా. కానీ నేను చేతగాని వాడిని అయిపోతున్నాననే బాధ. నా కూతురు ఆత్మ కూడా నేను శాంతి కలిగించలేనమనన్నా భయం. అది కాదు హరి. ప్లీజ్ ప్రవళిక, తను వాదార్చాలని ప్రయత్నించుకో. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. చిన్ని కష్టాలు అలవాటు చేసుకున్న వాడిని, చిన్ని ఓటములు దాటొచ్చిన వాడిని
ఈ ఓటమిని మాత్రం దాటలేనా? హరిశ్చంద్ర ప్రసాద్కి అలవాటైపోయింది. నువ్వు వెళ్ళు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. భర్త చనిపోతే భార్య పసుపు కుంకాలు బొట్టు ఎందుకు తీయాలో, ఆడదానికి వైధవ్యం ఎందుకు ఇచ్చారో అని ఇప్పుడు అర్థమైంది. మీ ఇష్ట ప్రకారమే నేను నా భర్త చావుని అనుభవిస్తున్నట్టు నేను సాక్ష్యం ఇస్తాను. వైధవ్యం తీసుకుంటానులే. నందిని, నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తావుగా. నా మీద నీకున్న కోపం, మనిద్దరి మధ్య ఉన్న అపార్థం, వీటన్నిటిని మించిన ప్రేమ, అమ్మ ప్రేమని నీకు పంచే అవకాశం నాకిస్తావుగా. నువ్వన్న మాటే నిలబెట్టుకో. నీకోసమే ఒప్పుకున్నా. అయినా నా భర్తతో నన్ను కాపురం చేయమని నువ్వు చెప్పడమేంటి? అసలెక్కడిది నీకు అధికారం? అన్నీ లాగేసుకున్నావు. నా భర్తని లాగేసుకున్నావు, నా బ్రతుకుని లాగేసుకున్నావు, నన్ను కూడా తీసేసుకున్నావు. నువ్విప్పుడు మా మధ్య లేకపోయినా నువ్వు చెప్పిందే వినాలి, నువ్వు చెప్పిందే మేం చెయ్యాలి. ఉన్నప్పుడు లేనప్పుడు నీ మాటే నెగ్గించుకుంటున్నావు.
అంతేలే, దేనికైనా పెట్టి పుట్టుండాలి. నీలాంటి జన్మ నాకు రాలేదు. నిన్ను చూస్తే నాకు కొళ్ళుగా ఉంది నందిని. పండుకొని కోసుకొని తింటారు. ఇందులో ఏముంది? నందినికి రుద్ర అంటే ఇష్టమని అమ్మ చెప్పింది. అమ్మ అబద్ధం చెప్పిందా అని అనుకుంటున్నావు. జానకి, జానకి,
నాకిప్పుడు 3వ నెల అత్తయ్య.